హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కోపం చాలామందికి పక్కన వాళ్ళ వల్ల కోపం వస్తూ ఉంటుంది. ఆభరణం. ఆఫీస్లో కానీ ఇంట్లోనే కానీ చుట్టూ ఉన్న పరిసర ఆ ప్లేస్ సందర్భం ఏదైనా సరే, ఇంకా ఎదుటి వ్యక్తి వల్ల కూడా మనకు కోపం అనేది ఇమీడియట్లీ వచ్చేస్తుంది. అది మనం అది కంట్రోల్ కూడా చేసుకోలేము ఆ టైంలో. సో అంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు మనకు అసలు ఎదుటి వ్యక్తి వల్ల మన కోపం ఎందుకు వస్తుంది, దాన్ని ఎందుకు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అంటే ఇప్పుడు ప్రతి ప్లేస్లోనూ వాడికి కోపం వస్తుంది అంటే అది లక్షణం, హెరిడిటరీ. హైపర్ టెన్షన్ అంటారు కదా, వాళ్ళకి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు రాకుండా హై బీపీలు ఒక రేంజ్లో ఉంటాయి వాళ్ళకి. సో అంతంత కోపాలు ఉండటం అనేది మంచిది కాదు. సెకండ్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రుల్ని తాతల్ని చూస్తూ పెరుగుతారు. అసలు ప్రతిదానికి రీజన్ అదేనండి. మనము మన అద్దంలో మన మొహం ఎలా ఉంటే అలా ఎలా కనిపిస్తుందో, ఇప్పుడు మనం ఎదురుగుండా తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ఏం చేస్తారో పిల్లలు అవే నేర్చుకుంటారనేది వాళ్ళకి తెలియాలి. పాతకాలంలో వాళ్ళు ఎన్నో చెప్తారు, ఎన్నో నేర్పిస్తారు. మరి ఇవెందుకు మరి అబ్జర్వ్ చేయరో నాకు అర్థం కాదు. తాతలు ఏం చేస్తే మన తండ్రులు అది చేస్తూ పెరిగారు. మరి మన తండ్రులు ఏం చేశారో మరి మనం అదే చేస్తాంగా. ఓహో, కోపం తెచ్చుకోవాలి. అది పిల్లల్ని చావబాదటంలోనైనా కానీ, భార్యని నోటుకొచ్చినట్టు తిట్టి కొట్టడంలో కానీ, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా అరవటం కానీ, మరి ఆఫీస్లో బాస్ ఏదైనా చెప్పితే ఓకే అనకపోవటం కానీ, ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు కొంతమంది స్టాఫ్ని చూస్తుంటాం. ఒకడు ఉంటాడు ఎలిగేషన్ తీసేవాడు. బ్యాంక్స్లో అయితే అవార్డు స్టాఫ్ అని ఉంటుంది, ప్రత్యేకంగా వాళ్ళకి ఒక యూనియన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆఫీసర్స్ కై అన్న ఏ మాత్రం వాళ్ళు తేడా చేసినా వీళ్ళందరూ బయలుదేరుతారు. బయలుదేరి ఎలిగేషన్స్ తీసుకొచ్చి వాడు రిజైన్ చేసేవారు వదలరు అనమాట. వాడు అంతా చూసి వదిలిపెడతారు. ఏంటంటే ఆ స్టాఫ్లో కూడా కొన్ని కోపిస్ట్ వాళ్ళు ఉంటారు. ఆ కోపిస్ట్ వాడు ఎవడో ఒకటి లేపుతాడు, మొత్తం ఖరాబ్ అనమాట. ఆ కోపం వల్ల అనేక అనర్థాలు. అది ఈ ప్లేసా ఆ ప్లేసా అనేది ఏం ఉండదు. కొంతమందికి సినిమా చూస్తూ ఉంటారు, మధ్యలో లేచి వెళ్ళిపోతారు. అంటే వాడికి కావాల్సినట్టు లేదు అక్కడ. తనకి కావలసినట్టుగా పరిసరాలు కానీ విషయాలు కానీ అనుకూలంగా లేవు అని అంటే ఇష్టం ఎలా అయినా చేసేస్తాడు వాడు. ఇప్పుడు అంత 400 పెట్టి టికెట్ కొంటాడు. అరే వాడు కంక్లూడ్ ఏం చేస్తాడో చూడు. అసలు అంత ఓర్పు లేకుండా అంత పిచ్చిగా తీస్తారా సినిమాలు? పోని అంత టికెట్ పెట్టినప్పుడు చూడవయ్యా 2 గంటలు కూర్చుని, అబ్బే అడే నోట్లో నుంచి ఫిల్దీగా ఏదో ఒకటి అంటూ లేవండ్రా పోదాం లేవండ్రా నడండి అని చెప్పి అందరిని లేపుకొని వెళ్ళిపోతాడు. ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా పావు మంత్రం వేసినట్టు లేచి వెళ్ళిపోతుంటారు. అంటే అంత కోపం ఎందుకు, అంత సహనం లేకపోవటం ఎందుకు? ఆ కోపంతో ఏమి సాధించేది ఉండదు. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనము చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉండాలి. బాస్ ఏం చెప్తున్నారో కాస్త అర్థం చేసుకో. ఆఫీస్లో నీకు వర్క్ ఏదన్నా బాగోకలేనో లేదా డెడ్లైన్స్ ఏవో ఇస్తారు, దాని ప్రకారం వితిన్ టైం చేయటమో, నువ్వు చేయలేకపోబట్టే కదా వాళ్ళు అంటున్నారు అని ఎందుకు వాస్తవాన్ని ఆలోచించలేకపోతారు? సరే తిట్టాడు, సరే వాళ్ళు ఆ కోపంతో ట్రాఫిక్లో నుంచి వస్తూ ఉంటారు, అవే రీల్ అవుతూ ఉంటాయి. పక్కన ఎవరో ఉంటారు, వాళ్ళ ముందు నన్ను ఇలా అన్నారు, పాపం ఆయన ఏమనడు, ఏమయ్యా మరి వర్క్ టైం ఇచ్చాం కదా. ఒకసారి హెచ్చరిస్తారు బహుశా, సెకండ్ టైము హెచ్చరిస్తారు, థర్డ్ టైమే వాళ్ళు కూడా ఏదైనా కొంచెం గట్టిగా అంటానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నీకు టైం ఇచ్చినప్పుడు 2 సార్లు హెచ్చరించినప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు అని అన్నప్పుడు కోపం ఎందుకు? కర్మగాలి పక్కన ఎవరన్నా ఉంటే అబ్బో వాళ్ళ ముందు నాకు అవమానం చేసేసాడు ఆఫీసర్ బాస్, ఆ కోపంతో వస్తాడనమాట. ట్రాఫిక్లో నుంచి ఇలాగ టెన్షన్తో వస్తాడనమాట, తప్పించుకుంటూ ఆ వేడి మీద కాక మీద ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఎదురుగా కనిపించేది ఎవరు? భార్య. ఇంకా వేసుకుంటాడు, అక్కడి నుంచి తీసుకొచ్చిన బాక్స్ని ఇక్కడ ఓపెన్ చేస్తాడనమాట. చేసి ఇంకా ఆవిడ మీద డిషం అని ఫైటింగ్ చేస్తాడు, అరుస్తాడనమాట. ఇంకా ఆవిడేం చేస్తుంది, పాపం వచ్చాడు కదా మంచినీళ్ళు ఇద్దామో కాఫీ ఇద్దామో అని అడగటానికి పాపం వస్తుందన్నమాట. తలుపు తీయగానే వేసుకుంటాడు. ఇంకా ఆవిడ నా మంచితనం గుర్తించకుండా నేను కాఫీ ఇద్దామని వెళ్తే నా మీద అరుస్తాడా అని ఆవిడకి వచ్చేస్తుంది లోపల కోపం. వెంటనే లోపలికి వెళ్ళి పిల్లల మీద చూపిస్తుంది. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లవాడేసి ఇంకో నెక్స్ట్ ఇంకో పక్కన నా అక్క చెల్లో తమ్ముడో వాడి మీద చూపిస్తాడు. ఇలా ఇల్లంతా అండర్స్ట్ అయిపోదా? నువ్వు ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టావు? ఆ చెడు ఎంతవరకు పాకింది? చక్కగా ప్లెజెంట్గా ఉండాల్సిన ఈవినింగ్ ఎట్లా ఎంజాయ్ చేయాల్సిన ఈవినింగ్ని ఎట్లా తయారు చేసావు? నువ్వు రావటమే సాయంత్రం అందరూ ఆహ్లాదంగా కలుసుకునే సమయం, అంత హాయిగా ప్రశాంతంగా ఇంటికి రావాలి. అట్లా కాకుండా నువ్వు అంత అగ్నిని మోసుకొచ్చి అందరి మీద రుద్ది అందరినీ అరిచి తిట్టి కొట్టుకుని చివరికి ఏడుపులు పెడవబ్బులు, ఆ రోజు డిన్నర్ ఉండదు.
ఉన్న పాపం భార్య సరిపెట్టుకుని 9ంటికో లేచి అన్నమో కూర వండి పెడితే కూడా నాకు వద్దని తోసేసేవాళ్ళు ఒకళ్ళు. నీ మొహంలా ఉందనేవాడు భర్త. ఇంకా ఎంత అన్రెస్ట్గా ఉంటుంది చూడండి. ఇది ఇంత కోపం అవసరమా? లేదు కదా. తన కోపం ఎందుకు వచ్చింది, అసలు బాస్ ఎందుకన్నారో అర్థం చేసుకుంటే ఇంత ఉండదు. కాబట్టి అంత కోపం చేసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల రోగాలు కూడా వస్తాయి. బీపీలు రావచ్చు, షుగర్ రావచ్చు. అన్నెసరీగా చెడ్డ అవుతావు కదా నువ్వు, ఫ్యామిలీ మెంబర్స్కి అవుతావు. లేకపోతే పక్కన వాడి ఆఫీస్లో ఎవరో పక్కవాడి మీద అరిచావు అనుకో ఈ కోపంతో, అతనికి నీ ఫ్రెండ్షిప్ పోతుంది. ఇలా అంతా నష్టమే కానీ లాభం ఏం లేదు కదా. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటారా, ఎక్స్ప్రెస్ చేయాలంటారా మేడం? కోపం ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి? ఇప్పుడు ఒక విషయం ఉంటుందండి, అది పాడైపోతుంది, వినటం లేదు, కొంచెం కోపంగాను అది ఆ పని నువ్వు సక్రమం ఎందుకు చేయలేదు, అది అవసరమే కదా. కానీ అన్నెసరీగా కోపం తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంది? ఆ కోపం వల్ల అన్నీ నాశనం అవుతాయి. ఒక రిలేషన్ నాశనం అవుతుంది, ఒక పని పాడవుతుంది, లేకపోతే ఒక టైంకి ఒక చోటకి వెళ్ళాలనుకుంటాం, అది కూడా పోతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఇవన్నీ అవసరమా? కంట్రోల్ చేసుకోవటమే చాలా అవసరం అది. ఒక పద్యం కూడా ఉంది కదా, తన కోపమే తనకి శత్రువు అని చెప్పి. అవును. ఆ లైన్ ఏం చెప్తారు మేడం మీరు? తన కోపమే తన శత్రువు, అంతే కదా. ఇప్పుడు నువ్వు కోపంతో నువ్వెంతో ఇష్టంగా తెచ్చుకున్న ఒక వస్తువుని ఇస్త్రీ కొడతావు, ఏదైనా రాయో పేపర్ వెయిటో లేకపోతే గ్లాసో పెట్టి ఇస్త్రీ కొడతావు. కొడితే అదేమవుతుంది, 3 ముక్కలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోపంతో సెల్ ఫోన్లు ఇసిరేస్తారు. అది నువ్వు ఇష్టంగా 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటావు. లేకపోతే ఐపాడ్ కావచ్చు, లేకపోతే ఎదురుగుండా టీవీ ఉంది, టీవీకి నువ్వు ఏదైనా వేసి కొట్టచ్చు కోపంతో. అంటే ఒక వాల్యుబుల్ వస్తువుని పగలగొడితే కానీ వీళ్ళందరికీ బుద్ధి రాదు అని చేసే పని అది. కొనేది తనే, నష్టపోయేది తనే. ఆ విషయం తెలుసుకోవట్లేదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు కష్టపడి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టిన ఒక వస్తువుని పగలగొడితే వాళ్ళకి నష్టమే ఉంది. రేపు నాన్న ఇంకోటి కొనుక్కొస్తాడు 4 రోజులు పోయాక. చూసేది ఎక్కువ ఆయనే అయితే కనుక, చూడకపోయినా కూడా ఆయనే తీసుకొస్తాడు. ఎందుకంటే పశ్చాత్తాపం అనేది వస్తుంది తర్వాత, అరే నా కోపంలో నేను అదేదో ముందే అనుకున్నాడు అనుకోండి, ఆ పని చేయడు కదా. మరి అలాంటప్పుడు అది మళ్ళీ ఎంత డబ్బు అవుతుందో అవన్నీ తీసుకురావడానికి, మరి అది శత్రువే కదా. మళ్ళీ అప్పుకో వెళ్ళాల్సి వస్తుంది. లేదు జేబులో బాగా డబ్బులు ఉన్నాయి బ్యాంకులో, ఆ డబ్బులు అయిపోతాయి కదా, మళ్ళీ తీసుకొస్తాం. మరి అటువంటి పనులు అవసరమా? కొంతమంది అయితే చీటికి మాటికి కోపడుతూ ఉంటారు. ఇంకా అసలు 24 గంటలు ఇదే పని అనమాట. చీటికి మాటికి కారణం ఉండదు. మీరు చాలా రీజన్స్ చెప్పారు. వాళ్ళు అలా కాదు, కొంతమంది ఇలా ఉంటారు. అంటే వాళ్ళని ఎలా కంట్రోల్ అంటే ఇది పెద్ద టాస్క్, ఇది ఒకసారి కంట్రోల్ చేసుకోలేరు. అంటే అలాంటి వాళ్ళకి చిన్న చిన్న చిట్కాలు ఏమైనా చెప్తారా? మీరు వేసిన ప్రశ్నల్లో కంట్రోల్ చేసుకోలేక కాదు, అది ఇంటెన్షన్తోనే అంటారు. ఏంటంటే అంతా తనకు అనుకూలంగా ఫేవర్గా జరిగిపోతూ ఉండాలి. తనకి ఇష్టం లేని వ్యక్తులు అనుకో, ఇంట్లో భార్య మీద ఎప్పుడు కొంచెం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అనుకో, లేకపోతే ఆ సమయంలో భార్య అక్కడ రావటం ఇష్టం లేదో, లేకపోతే తన మగతనం చూపించాలనో, ఏవో ఈ రీజనింగ్స్ వల్ల ఏంటంటే ప్రతి చిన్నదానికి తిడతాడనమాట. ఇది అక్కడ ఎందుకు పెట్టావంటాడు, లేదా టీవీ చూస్తుంటే టీవీ ఇప్పుడు ఎందుకు పెట్టావంటాడు, సౌండ్ ఎందుకు అంత పెట్టావంటాడు, ఆ ఛానల్ ఎందుకు పెట్టావంటాడు, లేదా ఆ ఛానల్ మార్చేసి తనేదో పెట్టుకుంటాడు. మరి నాకు కాఫీ పెట్టంటాడు, పెట్టే లోపల వెళ్ళిపోతాను చెప్పులు వేసుకుంటాడు, పరిగెట్టుకెళ్ళి ఇవ్వబోతుంది, అక్కడ తిడతాడు, నువ్వు ముందెందుకు పెట్టలేదు అంటాడు. దీనికి ఏమైనా రీజనింగ్స్ ఉన్నాయా? వాడి బుద్ధి అంతా వాడు కావాలని అంటున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వాడు ఆడించిన ఆటల్లో మనం ఆడకూడదు. ఇంకా కోపంలో పిచ్చికొక్క అరిసినట్టు అరుస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళని ఏం చేయాలి, మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడకుండా మనం సైలెంట్ అయిపోవాలి. అరుస్తాడు వన్ సైడ్ ఎంతసేపు కొడతాడు, అరిచి 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 వాడికి దిమ్మ తిరుగుతుంది. ఇక్కడ ఆ దాహం అయ్యటమో, గొంతు ఎండిపోవటమో, ఇక్కడ తిమ్మిరి వచ్చినట్టు అవ్వడమో, లేకపోతే తలనొప్పి రావడమో, కళ్ళు తిరగడమో ఏదో జరుగుతుంది వాడికి. అది అయ్యే వరకు మనం సైలెంట్గా ఉండాలి. అప్పుడు వాళ్ళు మెల్లగా డౌన్ అవుతాడు. డౌన్ అయినప్పుడు ఏం చేయాలి, మనం వెళ్ళి కాసిన మంచినీళ్ళు ఇవ్వాలి. లేకపోతే మనమే కాసిన మంచినీళ్ళు తాగుతూ కూర్చో, ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చుకొని 10 నిమిషాలు తాగు. నీళ్లు తాగుతుంది కదా అని అరుస్తూ ఉంటాడు. అదే అవతలవాడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. మరి నీళ్లు తాగే గ్యాప్లో టైం తీసుకోవాలి మనం. ఒక 5-10 మినిట్స్ అలా ఒక్కొక్క గుక్క తాగుతూ వాడిని అరవనివ్వాలి. వాడు శాంతి అవుతాడు. ఏంటి సైలెంట్ అయిపోయారు యువతల వాళ్ళు, మనం ఎందుకు ఇలా అరుస్తున్నాము, ఎదుట ఉన్నది ఏం వ్యక్తి, ఎవరున్నారు, ఎందుకు అరుస్తున్నాం, రీజన్ ఏంటి, అసలు సందర్భం ఉందా నేను అరవటానికి, అనవసరంగా అరిచానేమో, ఇలా ఆలోచనలు వస్తాయి వాడికి వెంటనే. ఆ ఆలోచనలు వాడు ఆలోచించుకోవడానికి మనం నీళ్లు తాగే టైంని వాడికి ఇవ్వాలి. వీలైతే కొంచెం నీళ్లు తాగు అని మెల్లగా అనాలి. ఆ గ్లాస్ కూడా తీసుకుని మన మొహం మీద పోస్తాడు వాడు. కాబట్టి ఆ మూడు చూసి గ్లాసు పక్కన పెట్టడమో, లేకపోతే కాస్త నీళ్లు తాగు అని అనటమో చేయాలి. మరి దగ్గరికి వెళ్తే అది కూడా ఆ అటాక్ కూడా మన మీదకే వస్తుంది. మనమైతే కాస్త నీళ్లు తాగుతూ టైంపాస్ చేయాలి. అంటే అతనికి మనం టైం ఇస్తున్నాం.
కొంత టైం ఇవ్వాలి. మనం వాళ్ళతో పాటు మనం అరిచామనుకో మన నరాలు పొంగుతాయి, మనకి టెన్షన్ వస్తుంది, వాడైతే ఇంకా వాడి నరాలు పేలిపోతాయి అనమాట ఆ కోపంతో. అలాంటి కోపిస్టులు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. మేము ఫైనల్ ఒక చిన్న చిట్కా చెప్పండి, కోపాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి అంటే ఎలా స్టార్ట్ చేయాలంటారు అసలు? ఇప్పుడు వాళ్ళకి అసలు వాళ్ళకి ఇప్పుడు అయిపోయింది, ఇవాళ ఈ సీన్ అయిపోయింది, కూర్చుంటావు, కూల్ అవుతావు, 2 రోజులు బాగుంటావు. ఆ టైంలో కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను అనవసరంగా అరిచాను, టీవీ పగలగొట్టాను, ఇప్పుడు నేను వెళ్ళి టీవీ నేనే కొనుక్కురావాలి. ఎవరు కొనుక్కొస్తారు? ఇంకొకటి ఎదిగిన కొడుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, వాడు కొనుక్కురావచ్చు, వాడు కొనకూడదు. బై నువ్వే పగలగొట్టావు, నేనేం చేయను, నేను చూడను, నా టీవీ నా ఆఫీస్తో నాకు సరిపోతుంది, నువ్వే కొనుక్కో, నువ్వు పగలగొట్టావు కదా, నువ్వే మాట్లాడకూడదు, వదిలేయండి. వాడు అర్థమవుతుంది నేను ఈ కోపంలో ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాను, అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎంత దిగజారిపోయి ఉంటాను అనే పశ్చాత్తాపం పరివర్తన వాళ్ళలో రానివ్వాలి. ఈ 2 రోజులు మనం కూడా కొంచెం సైలెంట్ మెయింటైన్ చేయాలి. టైంకి ఏదో భార్య అయితే వండేసి అక్కడ పెట్టేయాలి, కానీ ఎవరికి వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండాలి. టచ్ చేయకూడదు వాళ్ళని. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు రియలైజ్ అయ్యే వరకు మనం మాట్లాడకూడదు. వాళ్ళు నా వల్ల తప్పయింది అని నోరిపి సినిమాలో లాగా చెప్పలేకపోయినా రియలైజ్ అయితే చాలు అంటే వాళ్ళు మళ్ళీ మారాలి. అరే నెక్స్ట్ ఇలా చేయకూడదు, మనం కంట్రోల్ చేసుకోవాలి అని ఒకటి ఆలోచించుకోవాలి. ఏంటంటే కోపం వచ్చినప్పుడు మనకి ఈ న్యూరాల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా యాక్టివ్ అవుతాయి. పిచ్చి పిచ్చిగా మనకి ఏం చేస్తున్నాం మనకు తెలియదు. చేతికి వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు, కాలికి వచ్చినట్టు, ఉన్న వాళ్ళని లేని వాళ్ళు, మన ముత్తాలు చచ్చిపోయిన వాళ్ళని అందరినీ తీసుకొస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మన దుంప దంచుతారు. వాళ్ళని అసలు మనం టచ్ చేయకూడదు, అలా వదిలేయాలి 2-3 రోజులు. వాళ్ళ పిచ్చి తగ్గి వాళ్ళు ఆలోచించుకొని కంట్రోల్ అవ్వాలని వాళ్ళు కూడా అనుకోవాలి. అది అనుకోగలిగితేనే. ఇప్పుడు యువతలవాడు ఎంతవరకు చేస్తాడు, బై నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా ఉండు, కంట్రోల్ చేసుకో అంటే వినడు, ఇంకా ఎక్కువ చేస్తాడు, చచ్చిపోతాడు. అరే అవును బై నాకు కోపం ఎక్కువ, మీరందరూ ఒక లైన్లో ఉండాలి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నాకు కోపం అని తెలుసుగా మీకు అంటాడు అనమాట. అలా అనొద్దు, వాడినే తెలుసుకోనివ్వండి. వాడు తర్వాత వచ్చి అనవసరంగా పగలగొట్టాను, మీరు ఇలా అరిచారు, అది ఇది అని మెల్లగా అంటాడనమాట. ఇలా అన్నప్పుడు తెలిసింది కదా, మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వే ఉండని మనం అప్పుడు చురకయ్యాలి. అప్పుడు వాళ్ళకి చిన్నగా అలా చేస్తూ ఉంటే మెల్లగా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ.